ఒక రోజున మళ్ళీ వచ్చాడు వ్యాస భగవానుడు. అరణ్యవాసం జరుగుతూ ఉండగా వచ్చాడు. వచ్చి పాండవులను ఊరడించి వెళ్ళాడు. ఈ ఊరడించి వెళ్ళడం ఒకెత్తైతే, ఇదే సమయంలో అక్కడ దుర్యోధనుడు ఒక ప్రణాళిక వేశాడు. ఎందుకని, పక్కన ఉన్నటువంటి వాళ్ళు శకుని, కర్ణుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. ఇది అదును. పాండవుల పక్కన ఏ ఇతర రాజులు లేరు. పాండవుల వెనక సైన్యం లేదు. కేవలము 5 అరణ్యంలో దొరికినటువంటి కందమూలములు మొదలైనవి తిని బతుకుతున్నారు. ఇప్పుడు మనం ఇంత సైన్యంతో వెళ్ళి 5 మట్టు పెట్టడం చాలా తేలిక. అందున వాళ్ళు అలా అనుకోరు. అకస్మాత్తుగా వెళ్ళి యుద్ధం చేద్దాం. చేస్తే 5 ఎంతకని యుద్ధం చేస్తారు? 5 మట్టు పెట్టేస్తాం. శత్రుశేషం పోయింది అక్కడతో. ఇక యావత్ భారతాన్ని, మనం అఖండ భారతాన్ని సంతోషంగా ఏలవచ్చు. కుట్ర చేసి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు. వ్యాసుడు త్రికాలవేది. ఆయన తెలుసుకున్నాడు యుద్ధానికి వెడుతున్నాడు దుర్యోధనుడని. అకస్మాత్తుగా ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, కొడుకు కదూ, ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నాడు. వనగతుల నివారలపై చని భంగము పొంది రాగ సమకట్టెడు నీ తనయుడు కావున నీ వాత నివారింపము అది అనుచితంబని నిమ్మిన్. వాళ్ళు అమాయకులు. ఇప్పుడు 5 ఉన్నారు, అరణ్యవాసంలో ఉన్నారని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి సంహరించడానికి నీ కుమారుడు సర్వసైన్యములతో కలిసి బయలుదేరుతున్నాడు. ఇది పరమ అన్యాయం, కుట్ర. నువ్వు తండ్రివి. దుర్యోధనుడిని మందలించడమే కాదు, అవతల పాండవులకు పెద్ద తండ్రివి. ఇటువంటి పని చెయ్యొచ్చా నీ కొడుకు? చెయ్యకూడదు. కాబట్టి మందలించు, నా మాట విను. నీ కొడుకుని పిలిచి తప్పురా, ఇటువంటి పని చెయ్యకూడదని చెప్పు. వినుమేనును నీవును శాంతనవుడు విదురుండు ఉండి తగునే అధర్మంబును ఉపేక్షింపగా అనయంబును పాండవ విగ్రహంబు పుట్టుట లగ్గే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకు ఒక మాట చెప్తాను విను. నేనున్నాను, ఆ పైన శాంతనవుడు భీష్మాచార్యుల వారు ఉన్నారు, నువ్వున్నావు, విదురుడు ఉన్నాడు. మన 4 ఈ వంశంలో పెద్దవాళ్ళ ఉన్నాం. నీ కొడుకు బిడ్డడుగా ఉన్నవాడు. అటువంటి వాడు, అంత చిన్నవాడు ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తుంటే జనమేజయుడు వేసిన ప్రశ్నల్లో ఇదొకటి. మీరెందుకు చెప్పలేదు అని. మనం చెప్పకుండా ఎందుకు ఉండాలి? కాబట్టి నువ్వు నీ కొడుక్కి చెప్పు. ఇంతమంది పెద్దలు ఉండగా అన్యాయం జరగడానికి వీల్లేదు, అధర్మం జరగడానికి వీల్లేదు. ఇంతమంది పెద్దలు ఉండి అధర్మం జరిగిపోతే అర్థం ఎక్కడుంది ఇంకా? కాబట్టి ఇంతమంది ఉండగా అధర్మం జరిగితే దానికి అర్థం ఎక్కడుంది? కాబట్టి వెళ్ళండి, వెళ్ళి చెప్పు, నీ కొడుకుతో మాట్లాడు, ఇటువంటి దుర్మార్గపు పని చెయ్యరాదని శాసనం చెయ్యి. అలా చెయ్యవా? పాండవుల చేతిలో ఎంత సైన్యంతో నీ కొడుకు వెళ్ళినా యుద్ధంలో గెలవడు సుమా. ఆ తరువాత చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి సుమా. ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉండవచ్చు, తప్పు లేదు. ఒకప్పుడు సురభి కూడా ఇలాగే ప్రేమ పొందింది. ఇంద్రసురభి వృత్తాంతం అని వృత్తాంతం చెప్పాడు వ్యాసుడు. సురభి అని ఈ ఆవులు, ఎద్దులు అన్నీ ఆమె యొక్క సంతానం. బలమైనటువంటి ఎద్దులతో బలహీనమైనటువంటి ఎద్దుల్ని కూడా కాడికి కట్టి అవి లాగలేకపోతుంటే తోక మిలిపెట్టి కొరడాతో కొట్టి దున్నిస్తుంటే బాధపడి ఏడుస్తూ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఇంద్రుడు అన్నాడు, ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు? నీకు ఎంతో సంతానం ఉన్నది, అందులో కొంతమంది బాధపడుతున్నారు బలం లేక. ఆ పాటిదానికి నా దగ్గరికి వచ్చావా అన్నాడు. ఆ పాటిదానికి నా దగ్గరికి వచ్చావా అనకు. తల్లిదండ్రులకు ఎంతమంది సంతానం ఉన్నా ఒక్క బిడ్డడు బాధపడినా తట్టుకోలేరు. అందరూ బాగుండాలని కోరుకుంటారు, అంతేకాని 10 మంది సంతానం ఉంటే 9 బాగున్నారు కదా, ఒకడు పోతే ఏమిటి అనుకోరు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. అది తల్లి తండ్రి అంటే. కాబట్టి నా దూడలు బలహీనమైనవి కూడా బాగుపడడానికి, బలంగా ఉండడానికి, బాధపడకుండా ఉండడానికి నువ్వు అనుగ్రహం చెయ్యండి అంటే ఇంద్రుడు అన్నాడు, ఇక పైన భూమి మీద విశేషంగా గడ్డి పెరిగేటట్టు, బలహీనమైన దూడలు కూడా గడ్డి తిని బలం పొందేటట్టు అనుగ్రహిస్తాను. ఇంత పుత్రప్రేమ అని ఇంద్రుడు ముక్కున వేలేసుకున్నాడు. సురభికే తప్పలేదు పుత్రప్రేమ. ధృతరాష్ట్ర మహారాజా, నీకు పుత్రప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు 100 కారు పుత్రులు, 105. ఎందుకని? తమ్ముడు లేడు, మరణించాడు. మరణించినప్పుడు పెద్ద తండ్రివి, వాళ్ళ యోగక్షేమాలు నువ్వు చూడొద్దా? ఆ 5 ఎలా పోయినా పర్వాలేదు, ఈ 100 మంది బాగుంటే సరిపోతుందా? దుర్యోధనుడికి ఎదురు చెప్పలేవా? శాసనం చేయలేవా?